లేడీస్ లేడీస్ ఈ మధ్య కాలంలో అప్పించిన వాళ్ళతో చాలా టెన్షన్ అయిపోయింది. ఇప్పుడు అంటే నా గెటప్ చూస్తే నేను ఎవరికైనా అప్పించాను అనుకుంటున్నారు, అంత సీన్ లేదు మనకి. ఏంటంటే మీలో కూడా చాలా మంది ఎవరో ఒకరికి అప్పులు ఇచ్చి ఉంటున్నారు. మీరు ఇచ్చారా? ఓ సారీ, లేడీస్ కదా మీరు. ఓ సారీ ఏమనుకోద్దు. అసలు అప్పిచ్చి తిరిగి తీసుకోలేని వాడేవాడు. నీకు ఇచ్చిన వాళ్ళు కాదమ్మా, మీ బాయ్ ఫ్రెండ్ లాంటి వాళ్ళు. ఇప్పుడు మన కోసం ముగ్గురు గెస్ట్లు లాంటి వాళ్ళు వస్తారు. ఓకే, సూపర్ టాలెంటెడ్, సూపర్ ఎనర్జెటిక్, వర్సటైల్ పర్సనాలిటీ. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అభినయ్ కృష్ణ. యాక్చువల్లీ మీలో షో గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. మీలో ఎంతమందికి ఓకే, ఇందులో సింగిల్ ఎవరెవరు ఉన్నారండి? ఇంతమందికి సింగిల్స్ అంటే మనకు లైన్ క్లియర్ అయినట్టే. నాకు తొందరగా పెళ్లి చేసేసుకోవచ్చు ప్రదీప్. ఏంటి నా ఆసనం ఎక్కడ? ఆ మూల ఎక్కడ ఒకటి ఖాళీ ఉంటుంది, వెళ్ళి నుంచోపో. ఇప్పుడు ఒక సంచలనం జరగబోతోంది మన దర్బార్లో. ఒక సంచలనాత్మకమైన వ్యక్తి మన దర్బార్లోకి రాబోతున్నారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సౌమ్య. సూపర్. అంటే మా దర్బార్లో అందరూ ఉన్నారు, మ్యూజిక్ ఉంది, మేము ఉన్నాం, కింగ్ మా ప్యాలెస్. నర్తకి లేదు. ఆ స్టెప్ వద్దు, ఈ స్టెప్ బాగుంది. అయినా పైన వచ్చేప్పుడు ఎందుకు దూకలేదు? అంటే అభినయ్ కృష్ణ కాపీ చేద్దాం అనుకున్నా, ఎందుకంత రిస్క్. నేను చాలా డౌన్ టు ఎర్త్ అన్నమాట. సెట్ కూడా డౌన్ టు ఎర్త్ అయిపోకుండా కాపాడారు. ఓకే సౌమ్య గారు, మధ్యలో ఏసీ బాగా వస్తుంది, అక్కడ కూర్చోండి. అండ్ ఇక ఇప్పుడు మనిషి చూస్తే ఎంత సింపుల్ గా ఉంటాడో, నవ్వించడం మొదలెడితే అందరూ జబర్దస్త్ అంటారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రాఘవ. ఏదో మీ వాళ్ళు చెప్పారు, మా వాడు పెద్ద ఇల్లు కబ్జా చేసాడు, వెళ్ళి చూసినా అంటే వచ్చా. వాళ్ళు అలా పైనుంచి అలా చూసేస్తారు, మళ్ళీ ఎలా చూస్తున్నారు. ఇంతకీ మీ పర్స్ ఉందా? పరసా ఆడి దగ్గర ఉంటది. నేను అందుకే వాళ్ళ డోర్ దగ్గర పెట్టా. ట్రైనింగ్ బాగా ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్రెడీ మీలా బాధితులు, సారీ మన గెస్ట్లు ఇద్దరు వచ్చారు. సో ఇక్కడ ఉన్నారు. సో ఇప్పుడు మీరు కూడా ఆ మూల చాలా ప్రశాంతంగా అనకండి, మీ సీట్ అక్కడ ఉందని చెప్పండి. మీ సీటు ఆ మూలం ఉన్నది, అక్కడికి వెళ్ళి. ఓకే, సో ముగ్గురు గెస్ట్లు వచ్చారు. సో ఇప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక ముగ్గురు వస్తారు. అండ్ ఆ ముగ్గురులో ఒకళ్ళు డూబు, ఇద్దరే ఒరిజినల్. ఓకే, రియలా నేను వాళ్ళని పెర్ఫామ్ చేయమంటాను. వాళ్ళు పెర్ఫామ్ చేశాక మీకు డౌట్ వచ్చి మీ డెసిషన్ మార్చుకుందాం అనుకున్నారు అనుకోండి, అందరికీ ఆప్షన్ ఉండదు, ఓన్లీ ఫస్ట్ గంట కొట్టిన వాళ్ళకే ఉంటుంది. ఓకే, సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. ఓకే, సో హియర్ వి హావ్ ఏ బి. అవును, అసలు వీళ్ళు ఎవరో తెలుసా? పోతరాజు. ఏబిసి స్టార్ట్. ఫస్ట్ నేను కొట్టా. గంట కొట్టింది, బాగా గంట కొట్టింది, ఇంకెవరో కాదు, ది వన్ అండ్ ఓన్లీ అభినయ్ కృష్ణ. అభి, ఏబిసి వీళ్ళల్లో నువ్వు సెలెక్ట్ చేయొచ్చు ఎవరు. బి అయితే కాదు, సి. ఎందుకంటే అలా పడిపోయింది. నాకెందుకో ఏబి కాదు, ఏబి పర్ఫెక్ట్ గా రియల్ అనిపిస్తుంది, రీల్ మాత్రం సి అనిపిస్తుంది. వాట్ యు సే గర్ల్స్? సో అభినయ్ కృష్ణ అంటున్నాడు ఏబిసి లో సి డూబ్ అంటున్నాడు. సౌమ్య ఏ బి. బి, ఐ గో విత్ బి. సో సౌమ్య, నువ్వు బి ని లాక్ చేసుకున్నావు నీ ఉద్దేశంలో. రఘు గారు,
మీరు ఏ తీసుకోవచ్చు, బి తీసుకోవచ్చు. ఒకసారి అందరూ మనకి సపోర్ట్ చేసుకోండి. ఏ అభినయ్ కృష్ణ సి కార్డు ఉన్న వ్యక్తి డూబ్ అంటున్నారు. సౌమ్య ఏమో బి కార్డు ఉన్న వ్యక్తి డూబ్ అంటారు. రాఘవ ఏ కార్డు ఉన్న వ్యక్తి డూబ్ అంటారు. ప్రదీప్ ఏ కాస్ట్యూమ్ బాగుంది? డిజైనర్ లొంగోట్. ఆయన పెర్ఫార్మెన్స్ ముందు చూద్దాం అనిపిస్తుంది నీకు? Yes. కాడే మీరు పెర్ఫార్మ్ చేయండి, రండి. కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, పెద్ద పులి నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ, పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. రఘు గారు మీకు ఇది చూశాక ఏమని నాకు ఇందాల నుంచి ఫస్ట్ నుంచి కూడా ఏ మీద ఉన్నాను. ఏ మీద డౌట్ ఉంది, ఆయనకి ఆయాసం వస్తుంది. మాస్టర్ దండి. ఇప్పుడు నెక్స్ట్ బి సెలెక్ట్ చేసుకున్నారు సౌమ్య. సౌమ్య గారు అమ్మ గండిపేట గండి మైసమ్మ తల్లి మా ఊరు మా వాడ సల్లంగా ఉండాలని నీకు తోడు బోనము తీసుకొని ఓకే. కానీ సౌమ్య నువ్వు ఆప్ట్ చేసుకుంది బిఏ కదా? కానీ ఆయనదే మేకప్ పర్ఫెక్ట్ ఉంది, ఆయన స్టెప్స్ రిథమిక్ గా సార్, ఆయన ఖచ్చితంగా పోతరాజు అని నా ఫీలింగ్ సార్. చాలా బాగా డాన్స్ చేశారు. ఇప్పుడు సి మిగిలారు. సి క్యాన్సల్ కదా? సరే అభి భయ్యా, ఇప్పుడు నీకు గంట కొట్టావు ఆస్ట్ ఆప్షన్, అండ్ నువ్వు ఒక్కడవే చేంజ్ చేసుకోగలవు ఇక్కడ. ఇప్పుడు మీరు మార్చుకున్నది కరెక్ట్ అయితే మీకు వచ్చే 1000 నాణాల్లో 500 వస్తాయి మీకు, ప్లస్ పనిష్మెంట్ కూడా ఉంటుంది. అదేదో జైలు శిక్షతో పాటు జరిమానా కూడా వేసినట్టుగా ఉంది ఇది. లాటి. సో నేను ఐల్ గో విత్ ఏ. అభినయ్ కృష్ణ ఫస్ట్ సి డూబ్ అన్నాడు, కాదు అని ఇప్పుడు ఏ డూబ్ అంటున్నాడు. సౌమ్య ఏమో బి డూబ్ అంటారు. రాఘవ ఏ డూబ్ అంటారు. సో ఏ బి సి వీళ్ళ ముగ్గురులో ఎవరు డూప్లికేట్ పోతురాజో ఇప్పుడు మనం చూద్దాం. సో ఏబిసిలో ఇద్దరు ఒరిజినల్, ఒకళ్ళు డూప్లికేట్, రైట్? వీళ్ళ ముగ్గురులో ఆ డూప్లికేట్ పోతురాజు ఈజ్ సి. వాళ్ళు అక్కడ కూర్చునే దగ్గర నుంచి ఏ ఏ అన్నారు, నువ్వు ఏ సి ఎంతమంది అన్నారు ఒకసారి చేయలేదండి. చూసావా బావా, అది ఆడవాళ్ళని నమ్ముకుంటే ఏమవుద్దో. చరిత్రలో బాగుపడ్డట్టు ఎవడలేడు. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ మీ ఇద్దరు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ప్రదీప్ దర్బార్ లో ఫస్ట్ సెగ్మెంట్ రియలా లో ఇప్పుడే సాంబార్ లో కాలేసాడు అభినయ్ కృష్ణ. ఉన్న ఒక్క ఆప్షన్ కూడా మార్చుకున్నాడు. సో ముగ్గురు తప్పు చెప్పారు కాబట్టి ముగ్గురికి పనిష్మెంట్ రావాలి. సో అభినయ్ కృష్ణ ఫస్ట్ ఆప్షన్ నీకే ఇచ్చాను, నువ్వే గంట కొట్టావు కాబట్టి ఫస్ట్ పనిష్మెంట్ కూడా నీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అభినయ్ కృష్ణ మిమిక్రీతో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి.
బాలకృష్ణ గారి డైలాగు రాజశేఖర్ గారు చెప్తే ఎలా ఉంటుంది? ఓకే ఉంది కదా. ఒరే వీరరాఘవరెడ్డి, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా, నీ బెడ్రూమ్కి వచ్చా, రా బావం. ఇప్పుడు సౌమ్య పనిష్మెంట్ ఏముంటుందో చూద్దాం. ఆహా, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సౌమ్య గారు ఒక అమ్మాయి లాగా అంటే ఇప్పుడు ఇదే అవుతుంది. అగో చూసారా, అందుకే అమ్మాయిలా చేయమన్నాను నేను. బా ఒకసారి రావా, రావా ప్లీజ్ దా. నువ్వు కావాలని కాంపిటీషన్ పొడుగు జుట్టున్నాడు ఎందుకు పిలిచావు? వెనక్కి జుట్టే కదా, పర్లేదు, డిఫరెన్స్ తెలుస్తుంది. నువ్వైనా కనీసం మూడేసావు. ఇప్పుడు ఒక అమ్మాయి లాగా సౌమ్య ఒక అబ్బాయికి ప్రపోజ్ చేయబోతోంది ఫర్ ద ఫస్ట్ టైం. యాక్షన్. అయ్యో సిగ్గే. ఏరే, నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి అందమైన హెయిర్ స్టైల్ ఉండి, ఇలాంటి వండర్ఫుల్ బియర్డ్ ఉండి, ఇంతే సైజ్ లో ఇదే రేంజ్ లో నిక్కర్ వేసుకునే అబ్బాయి అంటే చాలా ఇష్టం అసలు. ఐ జస్ట్ వాంట్ టు ప్లే విత్ యువర్ హెయిర్ ఎవ్రీ డే. ప్లీజ్ మ్యారీ మీ ప్లీజ్. జడల కోసమైనా పెళ్లి చేసుకో. సారీ అంట. సారీ అంటే ఆయనకి జడేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారంట, నీ జడ అవసరం లేదంటున్నారు. అమ్మాయి లాగే ప్రపోజ్ చేయమన్నారు. ఏరెన్ కి చేయమని చెప్పలేగా. అభినయ్ కృష్ణ ప్లీజ్. యు వాంట్ మీ హెల్ప్? యా. అమ్మాయిలు ఎలా ప్రపోజ్ చేయాలో చూడు, హా. నేర్చుకో, మీరు నేర్చుకోండి. ఇప్పుడు అభినయ్ కృష్ణ అమ్మాయి, వెస్లీ అబ్బాయి. యాక్షన్. హే వెస్లీ, ఒక్కసారి చెప్పు, నీకు నేను నచ్చలేదా? చెప్పు, ఇప్పుడు చెప్పు, నచ్చానా లేదా? Hey, you tell me, unless you tell me, I kill you. నేర్చుకో. అబ్బాయి కాదు, అమ్మాయి. అమ్మాయి బాగా రఫ్ గా హ్యాండిల్ చేస్తుంది. ఇలా ప్రపోజ్ చేయాలి, ప్రేమను ఇలా ఒప్పించుకోవాలి. ఈ రేంజ్ లో చేసి జరుచుకున్నాడు ఎలా కాదు. Sorry Wesley, I don't want you if Abhinay Krishna has already touched you. ఓకే, ఇప్పుడు వెస్లీ బతుకుని బుగ్గిపాలు, చిరిగిపోయిన చేశారు వీళ్ళిద్దరు కలిసి. ఐఎమ్ రియల్లీ సారీ వెస్లీ, నాకు ఈ ఘోరం జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఓకే, సో ఇద్దరు పనిష్మెంట్ అయిపోయింది. ఇక రాఘవ గారు రండి. రాఘవ ఓకే, సో ఇప్పుడు మీరు ప్రేమ్ నగర్ స్టైల్లో మా అందరిని ఎంటర్టైన్ చేయాలని చీటీ వచ్చినది. మీరు నాగేశ్వరరావు నేను కదా, బాగా ఖాళీగా ఉన్నారు కాబట్టి నన్ను వాణిశ్రీలో వాడుకోండి. అనుకున్నా అన్ని అమ్మాయిలు వాడుకున్నంత ఆర్టిస్ట్ గా వాడుకోమన్నాను నేను. యాక్టింగ్. ఓకే, నేను ఎక్కడ ఉండమంటారు నాగేశ్వరరావు గారు? ఇక్కడే ఉండండి. ఓకే, ఈ మూల ఉంటారా? ఎస్. ఓకే, స్పాట్ లైట్ లో ఉండు. యాక్షన్. ఏ వాణిశ్రీ, ఎందుకు ఇలా వాంతులు చేసుకుంటున్నావు? ఏదో కామెడీ చేసి నేను నవ్వించాలనుకున్నాను కానీ ఇలా వాంతులు చేసుకుని చచ్చిపోతావు అనుకోలేదు. అది మీరు రాత్రి తెచ్చిన బిర్యానీ వల్ల వచ్చినది. నో, నేను నమ్మను. రాత్రి నేను వేసిన జోకుని తలుచుకుని వాంటింగ్ చేసుకుంటున్నావు. రాత్రులు మీరు వేస్తున్న కామెడీ అలాగే ఉంటుంది ఈ మధ్యన. అందుకే ఈ మధ్య నేను కామెడీ మానేద్దాం డిసైడ్ అయ్యాను. ఏమండి? నో, ప్రస్తుతానికి ఎక్కడ మానేస్తున్నాను. ఇక్కడ మానేస్తారు? అయ్యో, నేను వాటి కోసం రేటింగ్స్ రావడం కోసం నవ్వు కితకితలు పెట్టుకుని మరి నవ్వుతున్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు మొదటి సెగ్మెంట్ ఫినిష్ అయిపోయింది. ఎవరు ఏమీ గెలుచుకోలేదు, అందరికి సున్నాలు పడ్డాయి. మీ ముగ్గురు ఫస్ట్ సెగ్మెంట్ అయితే దాటేశారు. మన నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్తాం మనం. అండ్ ఈ నెక్స్ట్ సెగ్మెంట్ లో మీరందరూ నవ్వకూడదు. అండ్ ఇక్కడ మీ ముందు ఒక పర్ఫార్మెన్స్ జరుగుతుంది. ఆ పర్ఫార్మెన్స్ ని చూసి మనందరం ఎంజాయ్ చేయొచ్చు. వీళ్ళ ముగ్గురు మాత్రం ఇంచు కూడా వాళ్ళ మూతి కదలకూడదు. వీళ్ళలో ఎవరు నవ్వుతారో వాళ్ళు పనిష్మెంట్ అందుకుంటారు. అందుకే ఈ రౌండ్ పేరు ఐ నవ్ యూ. సో మీ ముందుకి ఐ నవ్ యూ రౌండ్ లో పర్ఫార్మ్ చేయడానికి మన ముందు అద్భుతమైన ఆర్టిస్టులు వస్తున్నారు. క్లాప్స్ అండ్ జాయిన్ దెం. రే మాలోకం, మాలోకం అయ్యగారు ఏం చేస్తున్నావురా? మొక్కలకి నీళ్ళు వేస్తానండి. రే ఇలా రా. ఏంటయ్యారు? రారా, మొక్కలకి నీళ్ళు కదా ఆధార పడేసిట్రా. రే
పేపర్ వచ్చిందా? వచ్చిందే. తీసుకెళ్ళరా. వెళ్ళి తీసుకురారా. ఇప్పుడు చెప్పాలి. రేయ్ మర్యాద. ఏం కబుర్లో నేడు గట్టి చదవండి బయటికి. ఏం లేదురా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా. అవును. పెళ్లి చేద్దామని మంచి సంబంధాలు ఏమున్నాయో పేపర్లో చూస్తున్నా. అయ్యగారు పెళ్లి పేపర్ చూస్తున్నారా? మంచి సంబంధాలు. ఒకసారి లాగండి అయ్యగారు. ఎందుకురా? అయ్యగారు ఎంత మంచి అయ్యగారు మీరు. నాకు పెళ్లి చేస్తారా అయ్యగారు? చేద్దావా? పెళ్లి నీకు కాదురా, అమ్మాయికి. మన అమ్మాయికా? చెప్పుదా కొడతా నా కొడక. నా అమ్మాయికి. అర్థమైందా? అలాగే అయ్యగారు. ఏంటి ఫోను? అయ్యగారు ఫోన్ మోగుతుంది. హలో, పేరే గారు చెప్పండి. ఏంటి మా అమ్మాయిని చూడడానికి అల్లుడు గారు వస్తున్నారా? ఆల్రెడీ వచ్చేసారా? అదేంటండి సడన్ గా? ఓకే ఓకే ఓకే. ఒరే మాలోకం, అమ్మాయిని చూసుకోవడానికి అబ్బాయి వస్తున్నాడంటరా. ఆల్రెడీ బయలుదేరిపోయాడంట. ఓ పని చేయరా, అల్లుడు ముందు మనం ఏం లేనోళ్ళలా కాకుండా ఫుల్ బిల్డప్ తో ఉండాలరా. బిల్డప్ అంటే ఏంటి అయ్యగారు? బిల్డప్ అంటే ఏంటంటే, ఇప్పుడు అల్లుడు గారు వచ్చారు కదా, వచ్చాక అల్లుడు కూల్ డ్రింక్ తాగుతున్నాడు అనుకో, నేను కూల్ డ్రింక్ తెరా అంటాను. అప్పుడు నువ్వేం చేస్తావు? దానికేటి ఉందండి, మన రాఘవ గారు కొట్టుకెళ్ళే అయ్యగారు 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 ఏమన్నా మా పెద్దయ్య గారు 2 కూల్ డ్రింక్లు అడిగారని అడుగుతాను. ఆయన ఎత్తారు సర్రమని అడుగుని తెచ్చేస్తాను. చెప్పుదా కొడతాను. అక్కడ అన్ని అవుట్డేటెడ్. అంటే మీ ఉద్దేశం ఏంటో రాఘవ గారు ఏంటంటారు? అవన్నీ ఎప్పుడో డేట్ అయిపోయిన సామాన్లు అమ్ముతారు ఆయన. అమ్మా డబ్బులు సంపాదించేస్తాను, స్టాక్ పెట్టి నువ్వు. సో నువ్వు అలా అనకుండా నా దగ్గరకు వచ్చి, అయ్యగారు ఇప్పుడు మీరు వంటింట్లో ఉన్న చిన్న ఫ్రిడ్జ్ నుంచి తెమ్మంటారా, బెడ్రూమ్ లో పెద్ద ఫ్రిడ్జ్ నుంచి తెమ్మంటారా అని అడగాలి. ఊరుకోండి, మన ఫ్రిడ్జ్ లేవా? రే లేవని అందరు తెలుసు, కానీ బిల్డప్ ఇవ్వాలి రాలాగా. అల్లుడు గారు వచ్చేస్తున్నారా? అల్లుడు గారు వచ్చేస్తున్నారు. వచ్చేస్తున్నారు అల్లుడు గారు. నేను నేను నా కుర్చీ వేసారా? ఓకే, పక్కింటి అడకచ్చి మారేసాం. కూర్చోండి. రే అల్లుడు గారు, అసలే దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు, కూల్ డ్రింక్ ఉంది అవుతారా? కూల్ డ్రింక్ అంటే మరి ఉండండి అల్లుడు గారు. రే అల్లుడు గారు మరీ మొహమాట పడుతున్నారు, నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్ కూడా తీసుకురా. అలాగనే అయ్యారు. వీడేంటి ఏమనట్లేదు? డౌట్ అండి. ఏంటది? వినండి చెప్పరా. నాకు చిన్న డౌట్ అండి. చెప్పరా. మన వంటగదిలో ఉన్న చిన్న ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా, బాత్రూమ్ లో ఉన్న బెడ్రూమ్ లో ఉన్న పెద్ద ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా? అరే ఇప్పుడు మనకు 2 ఫ్రిడ్జ్లు ఉన్నాయని అల్లుడు గారు చెప్పాలరా. అల్లుడు తెలుసు మన ఇంటి నిండా ఫ్రిడ్జ్లు ఉన్నాయండి. రే అల్లుడు గారు, రే కూల్ డ్రింక్ బెడ్రూమ్ లో ఉన్న పెద్ద ఫ్రిడ్జ్ లో తీసుకురా. ఓకేనా అల్లుడు గారు? ఓకే కూల్ డ్రింక్. బాగుంది బాగుంది. ఏంటి బాగుంది? ఆగరా, అసలే బయట వర్షం పడుతుంది, అల్లుడు గారికి స్టోన్ పోతుంది. అవునండి. ఓ పని చేయరా, కొబ్బరి బొండం తీసుకురా. కొబ్బరి బొండం బాగుంటుంది. కొబ్బరి బొండం తెచ్చేస్తానండి. తీసుకురా. అది గొలుసు అవి చాలా బాగున్నాయి. అయ్యారా నాకు చిన్న డౌట్ అండి. ఏంట్రా? మన 20 ఎకరాల తోటలు తెమ్మంటారా, 60 ఎకరాల తోటలు తెమ్మంటారా? ఇప్పుడు మనకు అక్కడ 20, ఇక్కడ 60, మొత్తం 80 ఎకరాలు అల్లుడు గారు చెప్పాలని తెలిసినట్టు అల్లుడు గారికి. ఓ పని చేయరా, 60 ఎకరాల తోటలో తీసుకురా. ఈ గొలుసులు నీకే అల్లుడు, ఎందుకు బాధపడతావు? 60, 20. అరే అల్లుడు గారికి లేట్ అయ్యేలా ఉంది కానీ మూటకెళ్ళి మీ అమ్మగారిని పిలుచుకురా. అయ్యారు ఇంట్లో ఉన్న చిన్నమ్మ గారిని పిలమంటారా, బయట ఉన్న పెద్దమ్మ గారిని పిలమంటారా? అంటే ఇప్పుడు బయట అయినా మీ ఫ్యామిలీ విషయాలు నాకెందుకు, ఇంట్లో ఆవిడనే పిలవండి ప్రస్తుతానికి. ఎక్కడ ఉందండి ఈ నత భరించలేక ఆవిడ ఎప్పుడో పోయింది. ఎవరు తేలిందో కానీ పోలే, మనకు అవన్నీ ఎందుకు లేని కానీ ఇప్పుడు పెళ్లి కూతురు పిలవండి చాలు, చూసి నేను ఆనందపడతా. అమ్మాయి గారినా? అమ్మాయి గారు. బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోయిన మన అమ్మ గారిని పిలమంటారా, పని పాక పాట లేకుండా కూర్చో ఈ అమ్మాయి గారిని పిలమంటారా? అంటే ఇప్పుడు మీ అమ్మాయి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళిందా? బాయ్ ఫ్రెండ్ తో. బాయ్ ఫ్రెండ్. మీరేమో నాకు సంబంధం చూద్దాం. ఏం చెప్పారా? ఏం చెప్పారా? ఒక్క అమ్మాయితో వెళ్ళిపోతానంటే నిరాశతో కొడతాడు, 10 అబ్బాయిలతో తిరిగిందంటే మిమ్మల్ని ఇంకా ఉతుకుడే అన్నమాట. కానీ పాపం రాఘవ్ గారు ఓపెనింగ్ డైలాగ్ నుంచే అని నవ్వుతూ ఉన్నారు. ఎందుకు నా పేరు అడగండి. ఎందుకు నా పేరు? ఇలా అవస్థలు చూసి. కానీ ఎక్సలెంట్ స్కిట్, చాలా బాగా చేశారు, చాలా కంట్రోల్ చేస్తుంది. సో ఐ నవ్ యూ రౌండ్ లో రాఘవ గారు మీరు నవ్వేశారు కాబట్టి మీకు ఇప్పుడు పనిష్మెంట్ వస్తుంది. రండి మీ పనిష్మెంట్ ఏంటో చూపిస్తా. ఒకసారి కళ్ళు మూసుకోండి. ఒకసారి 2 కళ్ళు ఒక్కసారి. ఇప్పుడు మీకు
ఇవ్వబోయే చీటింగ్. పనిష్మెంట్ వచ్చింది. ఏది హార్సా డాంకియా? డాంకీ మీకోసం గాడిద వచ్చింది. రైట్, ఇప్పుడు మీరు దాని మీద ఎక్కి కూర్చుని చక్కగా గాడిద మీద ఎక్కి మా అందరి కోసం మీ గానంతో పాట పాడాలి. గార్ధప గానమా? గాడిద గానం. మీ గాంధర్వ గానాన్ని వాళ్ళు ఆలకిద్దాం అనుకుంటారు. మీకు సపోర్ట్ గా మ్యూజిక్ మా వాళ్ళు ఇచ్చుకుంటారు. ఇప్పుడు కాళ్ళు ఇవ్వుకోండి. వెరీ గుడ్, సూపర్. ఏ నడపండి నడపండి, గాడిద నడపండి. కౌబాయిలు గుర్రాన్ని వాడారు, డాంకీ బాయిలు డాంకీని వాడారు. ఈయన గాడిద మీద నడిపితే ఎంజాయ్ చేస్తాడు, మేము అందరం ఆయనతో పాటు డాన్స్ చేస్తాం. ఎండలో తెచ్చినట్టున్నారు. బాగుంది, వేడిగా మంచి. కూర్చోండి, అక్కడ దిగేది. ఇది కూడా చెవులు బాగా స్ట్రైట్ గా పెట్టి ఉంటుంది కాబట్టి మా బుజ్జిదల్లి కోసం ఒక పాట పాడతాను. ఓకే, మీరు కూడా వినొచ్చులేండి. వాళ్ళు కూడా మనతో పాటు కోరస్ లో పాడతారు. డోర్ లేండి ఫస్ట్. ఓకే, డోర్ లేసేయండి, బయట నుంచి ఎవరిని వస్తే డేంజర్, మళ్ళీ కొడతారు. రెడీ, 1 2 3 గో. హే ముచ్చ మల్లె మురిసిపోయే మల్లె మొగ్గ, అరే ముట్టుకుంటే ముడుచుకుంటా అంత సిగ్గా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఐఎమ్ వెరీ సారీ నాన్న, చాలా సారీ. వాళ్ళ డబ్బులు వాయిస్తూ ఈయన ఇలా పాడుతుంటే నిజంగా గణేష్ చతుర్థి గుర్తొస్తుంది. ఆ నిమజ్జనం రోజుని పాపం అందరూ హ్యాపీగా ఉన్నారు. దీని బతికి ఎలా అయిపోయింది చూసారా? ఎక్స్ప్రెషన్ గాడిద బతికి అయిపోయింది. ఇది గాడిద బతికి అయిపోయింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో కంగ్రాచులేషన్స్. ఎస్, ఒకళ్ళే నవ్వారు. అండ్ ఇందులో నవ్వకుండా ఉన్న వాళ్ళకి 2000 వరహాలు. అందులో ఇద్దరు నవ్వకుండా ఉన్నారు కాబట్టి ఇద్దరికి షేరింగ్. సో 1000 and 1000. వరహాలు అంటే మా పక్కింటి ఆంటీ అనుకున్నాను నేను. వరహాలు అంటే మీ పక్కింటి ఆంటీ కాదు అన్న. అంటే నీ పక్కింటి ఆంటీ కోసం నువ్వు నవ్వుకుండా ఇంత కష్టపడ్డావా? ఇప్పుడు లాస్ట్ సెగ్మెంట్ లోకి అడుగు పెడుతున్నాం మనం. అండ్ ఈ రౌండ్ మీరు చాలా చక్కగా సమాధానాలు చెప్తారు. నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను. నేను అడిగిన వాటికి మీరు సమాధానం చెప్పారనుకోండి, మీరు అలాగే ఉంటారు. సమాధానం చెప్పలేదు అనుకోండి, పడతారు. ఎక్కడ పడతాం? పై నుంచి కింద పడతారు. అందుకే ఈ రౌండ్ పేరు ఉయ్యాల జంపాల. ముందు ఎవరితో మొదలెడదాం? లేడీస్ ఫస్ట్. ఆహా, పుష్టిగా ఉంది పాప కాబట్టి పాపం టేబుల్ ఖాళీగా ఉంది కాబట్టి ఆయన గెలుచుకునేలా చేద్దాం. ముందు ఆయనతో స్టార్ట్ చేద్దాం. రాఘవ్ గారు రండి. రాఘవ్ గారు ఆల్రెడీ పొజిషన్ లో ఉన్నారు. ఈయన ఉయ్యాల జంపాలలో ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకి తప్పు చెప్తే డైరెక్ట్ గా ముందుకొచ్చి పడుతూ ఉంటారు. అందులో బొద్దింకలు ఉండొచ్చు, కప్పలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. మీ దర్బార్లో ఇలాంటివన్నీ ఉన్నాయి, ముందు ఎందుకు చెప్పలేదు? అంటే మా వాళ్ళు ఊడిస్తే దొరికాయి అవన్నీ దర్బార్ వెనకాల. ఇప్పుడు మిమ్మల్ని ఫస్ట్ ప్రశ్న అడుగుతున్నాను నేను. 10 లక్షల నుండి 1 తీసేస్తే ఎంత? లెక్కలో కూరు 9,99,099. రాంగ్ ఆన్సర్. 5 zeros ఉంటాయి, 5 సున్నాలు ఉంటాయి. ఓకే, అలాగే ఉండండి. ఇప్పుడు రెండో ప్రశ్న. పాపులేషన్ వైజ్ స్మాలెస్ట్ స్టేట్ ఏది? సిక్కిం. రైట్ ఆన్సర్. అక్కడే ఉంటారు మీరు. ఓకే, రాముడు దశరథుడు కౌశల్య కొడుకు. అవును. మరి లక్ష్మణుడు కైకేయి కొడుకు. సుమిత్ర కొడుకు. రెండు ఆప్షన్లా? సుమిత్ర. రాంగ్ ఆన్సర్. ఆగండి సార్. అంటే ఓన్లీ సుమిత్ర పుట్లే కదా. దశరథుడు, సుమిత్ర కొడుకు, లక్ష్మణుడు. కమాన్ రాఘవ, యు రాక్ స్టార్. నెక్స్ట్ క్వశ్చన్. గుడ్డు పెట్టని పక్షుల పేర్లు 2 చెప్పండి. పెంగ్విన్. పాస్ కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోవచ్చు. టైం వేస్ట్ చేసుకోకండి. అయ్యింది రాంగ్ ఆన్సర్. గుడ్డు పెట్టని పక్షుల పేర్లు 2 చెప్పండి. 5 4 3 2. పాసా పాసా కాదా? పాసా ఆన్సర్ చెప్తారా? ఏంటి? గుడ్డు పెట్టని పక్షుల పేర్లు
పెంగ్విన్ కదా? పాస్ అయితే నెక్స్ట్ క్వశ్చన్ పాస్. అది బతికిపోయారు. నెక్స్ట్ క్వశ్చన్. Yes. ప్రపంచంలో ఎన్ని దేశాలు రూపీని కరెన్సీగా వాడుతున్నారు? ఒక దేశమే. 2. 2. ఒకటా రెండా? 2. 3. వెరీ గుడ్ సార్. పడ్డారా? ఇంకా మీ ప్రశ్నలు అయిపోయాయి సార్. మీరు ఆల్మోస్ట్ పడ్డారు కాబట్టి మీరు అవుట్ అయిపోయినట్టే లెక్క. మీరు ఒకటి కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి మీకు ఓన్లీ 500 వరహాలు మాత్రమే వస్తాయి. ఓకే, వచ్చే కదా ఎంతో కొంత. పొజిషన్ బాగున్నట్టుంది. ఇక్కడే ఉండిపోతారా? చాలా హ్యాపీగా ఉందండి. ప్రోగ్రామ్ అయిపోయింది. మీరు లేచాక వేరే వాళ్ళు తొల్లాలి అందులో. క్లాప్స్, కమ్ ఆన్. కంగ్రాచులేషన్స్, 500 వరహాలు గెలుచుకున్నారు మీరు. నెక్స్ట్ పార్టిసిపెంట్ సౌమ్య గారు రండి. అరే రాళ్ళు అవన్నీ బాగానే సర్దారు కదా, కింద రాళ్ళు అవి ఉన్నాయి కాబట్టి నువ్వు యాజ్ యూజువల్ గా కొంచెం మంచి ఆన్సర్స్ చెప్పేసావు అనుకో, మొత్తం సాల్వ్ అయిపోతుంది అనమాట. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. నీ మోకాలకి పదును పెట్టు. మీరు మొత్తం ఉన్న ప్రశ్నల్లో 2 ఆన్సర్స్ కి పాస్ చెప్పొచ్చు. ఓకే, అంతే ఆప్షన్స్ ఉన్నాయి. మీ టైం లిమిట్ లోపల మీరు ఎన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పొచ్చు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. మహాభారతం ఎవరు రాశారు? వినాయకుడు. గణేష. యు మీన్ ద విక్టరీ వెంకటేష్ గణేష్? ఆదా పర్సే అంటే ఆదా వినాయకుడు, విఘ్న వినాయకుడు. విఘ్న వినాయకుడు రాసింది గణేశే, చెప్పింది వేదవ్యాసుడు. మహాభారతం రాసినది వ్యాసుడు. రాంగ్ ఆన్సర్. వేదవ్యాసుడు చెప్పాడు, రాసింది మాత్రం గణేశే. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడే మొదలైంది. ఆల్మోస్ట్ కొంచెం హ్యాంగింగ్ లో ఉన్నారు. మీ హృదయ స్పందన ఏంటి? నన్ను మరీ దూరంగా హ్యాంగ్ చేస్తారేమో నా ఫీలింగ్. కొంచెం వెనక్కి లాగండి భయ్యా ప్లీజ్. కొంచెం వెనక్కి ఏంటమ్మా? Already కాసేపు ఇంత ఆగితే తెలిసిందంటే. డైరెక్ట్ నేల కతుక్కుని నెక్స్ట్ డే షూటింగ్ లో ఇలా ఉంటారు. రెండో ప్రశ్న. నార్మల్ పర్సన్ పల్స్ రేట్ ఎంత ఉంటుంది? పాస్. ఆహా, పాసా? ఎంత స్పీడ్ గా కొంచెం చెప్పింది. ఆలోచించు. మామూలుగా తర్వాత డాక్టర్ చెప్తా. పట్టుకుంటారు, నాడిని పట్టుకుని పల్స్ ఎంతో చెప్తారు. నీకు అది తెలీదా? ఇప్పుడు నాకు ఎప్పుడైనా చాలా- డాక్టర్ ని చేయి పట్టుకొని ఇచ్చావా నువ్వు? చాలా ఫాస్ట్ గా ఉంది. మా పప్ప డాక్టర్ బా. మీ పప్ప డాక్టర్ అయితే నీకు పల్స్ రేట్ ఎంత ఉంటుందో తెలీదా? ఆ తర్వాత చెప్తా, ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు. పండిత పుత్ర పరమసుంట అంటే నువ్వే లాగుద్ది. మన దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో సముద్ర తీరం ఉంది? చచ్చిపోయా. సూపర్ ఆన్సర్. ఓకే, ఐ విల్ గివ్ యూ ది ఆప్షన్స్. Yeah, please. ఆలోచించు. తొందరగా. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక. పాస్. నెక్స్ట్ క్వశ్చన్. సూపర్ ఆన్సర్. ఇప్పుడు నీ పాసెస్ అన్ని అయిపోయాయి శ్రీ Okay. శ్రీ శ్రీ సౌమ్య గారు. Next. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ నుంచి మీరు ఆన్సర్ చెప్తే పడదామే. ఓకే. ఫోర్త్ క్వశ్చన్. ఓకే. ఏ పక్షి ఈదగెలదు కానీ ఎగరలేదు? పెంగ్విన్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో జిల్లాల పేర్లు ఎన్ని చెప్పగలవు చెప్పు. అనంతపూర్, బీదర్, దిస్పూర్. ఇట్స్ ఇన్ అస్సాం. ఏ ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంది అమ్మాయి? హలో, డిస్పూర్ అంట. మన ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలో అడగలా. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జిల్లాలు చెప్పండి. దిస్ ఇస్ నాట్ ఫేర్. అది కూడా 10 చెప్పాలి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో. దిస్ ఇస్ నాట్ ఓకే, ఫేర్. దట్ ఇస్ your time starts now. అనంతపూర్. B for బీ ఫర్ బొబ్బర్లంక. 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 బొబ్బర్లంక డిస్ట్రిక్టా? మనోడు ఏం వేస్తారు? బొబ్బర్లంక డిస్ట్రిక్టా? కాదు, రాంగ్. అక్కడే బి రాంగ్. బి తో చెప్పు. భీమవరం. భీమవరం డిస్ట్రిక్టా? కాదా? ఓకే, సి తో. సి ఫర్ చంచల్. సి ఫర్ చెంచల్ కూడా జైలు. అది పేపర్లు ఎక్కువ చదవడం వల్ల అలా వచ్చింది నీకు. డి 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 ఈ ఎఫ్ వెళ్ళిపో. ఈ హెచ్ ఫర్ హైదరాబాద్. 10 9 Oh, shit. 8 7 6 5 4 3 2 1. సో సౌమ్య గారు, మీ స్పందన ఏంటి? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? మా ప్రేక్షకులు అందజేస్తారా? ప్రదీప్, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది? ఎస్, ఇప్పుడే ఇక్కడ ఒక వ్యక్తి గాల్లో అడ్డంగా తేలుతున్నారు. మరి ప్రదీప్ డాన్స్ చేసే సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఈవిడ ఆల్రెడీ డాన్సింగ్ పొజిషన్ లోనే ఉంది. అభినయ్ కృష్ణ, నువ్వు 2 నిమిషాలు ఇక్కడికి వస్తారు, నీ పని చెప్తాను. అండ్ ఇక్కడ డాన్స్ చేస్తే చూడాలని ప్రేక్షకులు కోరుతున్నారు. మీరేమంటారు? ఒక్క స్టెప్ మా కోసం.
Yes. చిప్కాల్ ఫెవికాల్ సే Yeah. ఓకే నెక్స్ట్ ప్రశ్న అడగనా? ప్లీజ్ తొందరగా. ఏ పండులో గింజలు పండు లోపల కాకుండా బయట ఉంటాయి? Strawberry. I know it. It's strawberry, baby. నువ్వు తప్పు చెప్పుకున్నా కింద పడిపోయి ప్రశాంతంగా వెళ్ళి అక్కడ నుంచునేదానివి. Excuse ఇప్పుడు me, కరెక్ట్ ఆన్సర్ strawberry. చెప్పినందుకు ఇక్కడే ఉంటావు. వెరీ గుడ్. ఈ సమయంలోనే వాడాలి. ఇప్పుడు కరెక్ట్ చెప్పినందుకు అక్కడే ఉండు. 2 ఆన్సర్లు కరెక్ట్ వెళ్ళాయి నీకు. నెక్స్ట్ క్వశ్చన్. మన బాడీలో స్ట్రాంగెస్ట్ మజిల్ ఏది? Tongue. Tongue. రైట్ రాంగ్ ఎప్పుడు కనుక్కొని Come on. చెప్తాను. పాప పీ సుశీల మీరే. మన బాడీలో స్ట్రాంగెస్ట్ మజిల్ ఏది? చచ్చాను. ఇంత తెలుసుంటే కాలేజీలో కూర్చునేవాడు కదరా, నీ షూటింగ్ ఎందుకు వస్తానంటున్నా ఆవిడ. ఓకే చెప్పమ్మా. ఆన్సర్ నీకు తెలుసు కదా, సౌమ్యకి చెప్పి కాపాడు పాపం Please, కదా. thank you. I love అబ్బో అంటే రికమెండ్ నేను నటికి టవల్ కట్టుకున్న సూపర్ మ్యాన్ లా కనిపిస్తున్నాను నీకు వాళ్ళందరూ కాపాడడానికి. సర్లే కూర్చో, నీకు కూడా తెలియదు నాకు అర్థమైపోయింది. కూర్చో. అండ్ ఇట్ ఈస్ రైట్ ఆన్సర్. ఈ ప్రశ్నతో మొత్తం తాడోపేడ తేలిపోద్ది. ప్రపంచంలో ఎవరెవరు వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ లో డబుల్ సెంచరీస్ చేశారు? అబ్బో ముగ్గురే ఉన్నారు అండ్ ఆ ముగ్గురు కూడా ఇండియన్స్. సచిన్. సునీల్ గవాస్కర్. గంభీర్ గంభీర్ నిజంగా. అరే కరెక్ట్ ఆన్సర్ చెప్పరా రే. ఆగండి కూర్చొని కొరికేసుకోండి చాలు ఆగండి. సచిన్. ఓకే. నెక్స్ట్ టైం అయిపోతుంది. ఆల్మోస్ట్ ఉన్నావు ధోని. కింద. ధోనియా? ఆయన కటింగ్ చేయించుకున్నాడమ్మా, డబుల్ సెంచరీ చేయలే. సౌరవ్ గంగూలీ. అమ్మో. రోహిత్ శర్మ. కిరణ్ మోరే. దెబాసిస్ మొహంతి. ఓకే అండ్ ది ఆన్సర్ మీరు సగమే చెప్పారు. సచిన్ ఇస్ రైట్ ఆన్సర్. Okay. కానీ దాని తర్వాత సెవాగ్ అండ్ రోహిత్ శర్మ ఉన్నారు. రాంగ్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఓకే సౌమ్య గారు, అతి ఎక్కువ సమయం ఇక్కడ మీరు కేటాయించారు మా కోసం. మేము చాలా ఆనందపడుతున్నాం. సో ఇందు మూలంగా మీ అందరికి అర్థమైంది ఏంటంటే, ఎక్కువ నటినే పెట్టినప్పుడు ఆన్సర్ తెలిసినా తప్పు చెప్పేస్తే నేను ఎలాగో కింద పడేస్తాను, లేచి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే సో మీలో ఎవరెవరు తప్పు ఆన్సర్ చెప్పారో వాళ్ళని కూడా ఇక్కడ నుంచో పెడతాను నేను ఇప్పుడు. 3 ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పినందుకు 1500 వరహాలు గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. క్లాప్స్ కమ్ ఆన్. లేడీస్ అనిపించుకున్నారు లాక్కుని. ఓకే అభినయ్ కృష్ణ గారు, మీరు చాలా ఉయ్యాల జంపాలాలు ఆడి ఉంటారు, కానీ ఈ ఉయ్యాల జంపాల చాలా కష్టమైనది. కానీ సౌమ్య మాత్రం చాలా తెలివిగా ఆలోచించింది. ఆల్రెడీ నటినే పెడుతోంది, అయినా సరే ఆన్సర్ చెప్పింది, అయినా అక్కడే ఉండిపోయింది. అది తప్పదు ప్రదీప్. మనకి ఆన్సర్ వచ్చినప్పుడు క్లాస్ లో టీచర్ అడిగితే చెప్పాలి అలా ఉంది. స్కూల్లో కాలేజ్ లో కూడా ఇలాంటిది పెడితే చక్కగా అందరూ ఆన్సర్ చెప్తారు. ఆన్సర్ తక్కువ చెప్తారు అందరూ. ఓకే అభినయ్ కృష్ణ, యువర్ ఫస్ట్ క్వశ్చన్. ఐఐటి అబ్రివేషన్ ఏంటి? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. వావ్ యా చాలే ఓకే 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 ఫస్ట్ చెప్పావు అంతే. రెండో ప్రశ్న. 5 seconds లో ఈ ఆన్సర్ ఇవ్వగలిగితే రైట్ ఆన్సర్. 5 seconds దాటాక నువ్వు ఆన్సర్ ఇస్తే రాంగ్ ఆన్సర్. ఓకే కాదు, మీరు కౌంట్ డౌన్ రెడీగా పెట్టుకోండి. ఆన్సర్ మారిపోద్దా 5 సెకండ్ల తర్వాత? కాదు, మేము 5 సెకండ్ లోపలనే తీసుకుంటాం, ఎందుకంటే అంత ఈజీ ప్రశ్న. మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్నేళ్లయింది? 5 4 3 ఏం కన్ఫ్యూజ్ చేశాను నేను. ఓకే ఆన్సర్ చెప్పలేదు, రాంగ్ ఆన్సర్. కాదు ఆగండి ఒక నిమిషం ఆగు. 47, 57, 67, 87, 97, 2007 అంటే ఒక 50, 60, 70, 66. అంటే ఈ ఇయర్ August 15 అయిపోయిందా? నాకు ఏమనిపించిందంటే నువ్వు 47 August 15 నుంచి కౌంట్ చేసావా? 47 ఇయర్ నుంచి కౌంట్ చేసావా? 47 ఆగస్ట్ నుంచి. ఆగస్ట్ నుంచి, August 1st నుంచి August 15 నుంచి కౌంట్ చేసావా? నువ్వు ఆపు, ఇక్కడ వాచిపోతుంది. కానీ ఏంటి క్వశ్చన్? సో రైట్ ఆన్సర్ 66. ఓకే నెక్స్ట్ ప్రశ్న. రావణుడు సీతని ఎత్తుకుపోతూనే అడ్డుపడిన పక్షి ఏది? జటాయు అంటారు. జెటేర్వేసును ఇండిగో కాదు నాన్న. జటాయు. ఏ పక్షి? గరుడ పక్షి. ఎంతమంది గరుడ పక్షి అంటున్నారు అక్కడ? కాదు. ఓకే నువ్వేమంటావు ఆన్సర్? జటాయు. ఎంతమంది జటాయు అంటారు?
వెరీ గుడ్ నాన్న. ఓన్లీ మీ పై వరుస వాళ్ళే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. మొత్తం గరుడు పక్షి చేతులు ఎత్తిన వాళ్ళందరూ నాలాంటి వాళ్ళే. రైట్ ఆన్సర్. ఓకే, 1000 మంది పాపులేషన్ కూడా దాటని దేశం ఏది? ఆప్షన్స్ కావాలా? చెప్ ఆప్షన్స్: బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్, అంటార్క్టికా, తొక్క తోలు వాటికన్ సిటీ. ఏ రైట్ ఆన్సర్. వెరీ గుడ్, సూపర్. ఓకే, ఇప్పుడు గ్యారంటీ పడతావు బా. నెక్స్ట్ క్వశ్చన్ అడగమంటావా? అడిగి. పర్లేదా? పర్లేదు, అడుగు. బంగ్లాదేశ్ నేషనల్ యానిమల్ ఏది? తొక్క మన ఇండియాలో తెలియదు నాకు. ఇంకా మనకి ఇండియా టైగర్ కాబట్టి లయన్. ఆప్షన్స్. రాంగ్ ఆన్సర్. ఓకే, ఆన్సర్ ఏంటి? అండ్ ద రైట్ ఆన్సర్ రాయల్ బెంగాల్ టైగర్. ఓకే, హాలీవుడ్ మోస్ట్ ఫేమస్ డైరెక్టర్ నైట్ కే శ్యామలన్ ఏ దేశానికి చెందినవాడు? భారత్, ఇండియా. నేను ఇంకా ప్రశ్న పూర్తి చేయలేదు. ఇండియాలో ఎక్కడ? ఇప్పుడు క్వశ్చన్ ట్విస్ట్ ఇవ్వద్దమ్మా. ఇండియాలో ఎక్కడ? శ్యామలన్ అంటే ఐ థింక్ ఇట్స్ తమిళనాడు. చాలా మార్చలే, ఆయన ఇండియన్ కాదు. ఇండియన్. ఆప్షన్స్ ఇవ్వరా? చెప్పు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు. తమిళనాడు. రాంగ్ ఆన్సర్. ఈస్ ఫ్రమ్ గుజరాత్. ఆప్షన్ లో గుజరాత్ లేదు కదా బా. నేను అలా ఫీల్ అయ్యాను. ఆప్షన్స్ కూడా నాకు తెలియదు, ఊరికే ఇచ్చాను. ఏ నీకు ఇంకో అద్భుతమైన విషయం చెప్పరా? ఆయన గుజరాత్ ఆయన కూడా కాదు. మరి నాకేం తెలుసు? ఆయన అమెరికన్. కార్డులో ఇండియా ఉంది. ఇండియా వరకు నేను చెప్పానుగా. వెరీ గుడ్. సో మొత్తం ఎన్ని? 3 క్వశ్చన్స్, 1500 వరాలు. సో కంగ్రాచులేషన్స్ అభినయ్ కృష్ణ, 3000 వరహాలు గెలుచుకున్నారు. సో టాప్ పొజిషన్ లో ఉన్నారు. సో అసలు విషయం ఏంటంటే మీకు కాదు, సన్మానం ఇప్పుడు వీళ్ళిద్దరికి జరుగుతుంది. సో వీళ్ళిద్దరు మా ఉద్దేశంలో సన్మాన గ్రహీతులు కాబట్టి రాఘవ గారు రండి, సన్మానం జరుగుతుంది. సన్మానం అంటే వెళ్ళండి గురుగారు. హలో మాస్టరు. వెరైటీ పుల్లారావు గారి సన్మానం. వెరైటీ. చిటికెలు అది చిటికెలు. వెరీ గుడ్, సూపర్. శ్రీ సౌమ్య గారు రండి, మీ సన్మానం కూడా ఎదురు చూస్తుంది. రండి. శ్రీమతి సౌమ్య గారు వెళ్ళు. ఇప్పుడు ఇంత అద్భుతమైన సన్మానం మీకు జరిగిన తర్వాత ఈ ఆనంద సమయంలో మీ బహుమతులతో సహా, అంటే మీకు జరిగిన సన్మాన సామాన్లతో సహా బహుమతులే మర్చిపోకండి. అమీర్పేట సెంటర్ కూరగాయల మార్కెట్ పెట్టుకుంటున్నాను, అదే రావాలి. జాతమ్మా, దారిలో వెళ్తున్నప్పుడు కాకులు అవి పీక్కెళ్తాయి. సో మీ సామాన్లతో మీరు ఒకసారి మీ విన్నింగ్ ఆనందాన్ని, ఆ డాన్స్ ని చేస్తే మేము అందరం చూడాలనుకుంటున్నాం. బాబు మంచి పాట పెట్టమ్మా. మంచి రోజులు వచ్చాయిలే. వెరీ గుడ్, సూపర్. సో సన్మాన గ్రహీతులు వీళ్ళిద్దరు
ఇప్పుడు అసలైన విన్నర్ కి ఆయనకి ఎందుకు లేదు సార్, మనం మీకు చేశాం కదా, సో ఆయనకి చెక్ మాత్రం నేనే చేస్తాను. సో ఇప్పుడు ఆయనకి చెక్ రూపంలో ఆయన గెలుచుకునే అమౌంట్ ఆయనకి అందజేస్తాం. సో కంగ్రాచులేషన్స్. రండి. అంటే అసలు విషయం ఇప్పుడే కరెన్సీలో కనుక్కున్నాను. ఇవాళ రేటు ప్రకారం 40 అంతే అంతే 42 ఉంది. కాదు, నాణ్యం. మా దర్బార్ నాణాలు కొంచెం కాస్ట్లీ కదా. ఈచ్ నాణ్యం ఇస్ 42 రూపీస్. సో 3000 into 42 అది అన్నట్టు సేమ్ అంతే అనుకున్నారు. అంతే, వాళ్ళు అనుకునేది నేను అనుకునేది నువ్వు అనుకునేది అంతా ఒకటే. కంగ్రాచులేషన్స్. అభినయకృష్ణ గారు ఒక అడుగు ముందుకు రండి. బ్లాంక్ చెక్. క్లాప్స్ 1,26,000 రూపీస్ గెలుచుకున్నారు. ఓకే, సో అభి మా షోకి వచ్చారు. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఎక్సలెంట్, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా స్ట్రెస్లో ఉన్నప్పుడు నవ్వుకోవడానికి మంచిది కామెడీ అండ్ హాస్యం. సో చాలా స్ట్రెస్లో ఉంటారు జనాలు, సాటర్డే వీకెండ్ హ్యాపీగా కూర్చొని ఇంట్లో నవ్వుకోవడానికి ఇది బెస్ట్ షో. అండ్ ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్. మా వరకు వస్తే చాలా ఎంజాయ్ చేసాము. ఆ గాడిదని తీసుకొచ్చి రాఘవ్ గారిని కూర్చోబెట్టడం. అంటే నేను కూర్చోవడమా? ఐటమ్ బాగుందా? మేము ఎంజాయ్ చేసాం. ఓన్లీ గాడిద గురించి మాట్లాడారు, చూసారా? లాస్ట్ రౌండ్ ఆ పడడం చాలా ఎక్సలెంట్. అంటే మాకు ఒక స్కై డైవింగ్ ఫీలింగ్ వచ్చేసింది. ఎంజాయ్డ్ ద షో. థ్యాంక్ యూ సార్. అండ్ రాఘవ్ గారు? నిజంగా ప్రదీప్ గారు రియల్లీ వెరీ నైస్, వెరీ ఇంట్రెస్టింగ్. లాస్ట్ లో మీరు ఆ రోప్ వేశారు కదా, అది చాలా బాగుంది. అదే 3 రౌండ్స్ అప్పుడే అయిపోయా అనిపించింది నాకు. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సౌమ్య గారు? సౌమ్య కామెడీ స్కిట్ చేసినప్పుడు కంట్రోల్ చేసుకుని చాలా నవ్వడానికి, కిందికి చూస్తూ కవర్ చేస్తూ చాలా. అందులో మళ్ళీ ఎక్కడ ఊడిపోతాయో. అందరికంటే డిఫికల్ట్ అనే టాస్క్ అదే, నవ్వకుండా ఉండడం అంటే ఏంటి, అలాగా సర్లే పర్లే కంట్రోల్ చేసుకున్నాను అనుకున్నా, కానీ మరీ అసలు. కానీ నేను అభినయతో నెగ్గా ఆ రౌండ్ లో, తో పాటు నెగ్గా. ఓకే, తో పాటు నెగ్గా. బట్ నాకు ఇంకో డౌట్ ప్రదీప్, దీని మీద పే రూపీస్ అని ఉంది, అంటే అభినయ్ ఇప్పుడు పే చెయ్యాలా రూపీస్? పే చేయక్కర్లేదు, నేను చచ్చిపోతా ఇలాంటి కామెడీ అమౌంట్ నీ జీతంలో తీసుకుంటాం మేము అని చెప్పడం. ఓకే, అట్లయితే ఓకే, కానీ అమ్మాయితో కామెడీ చేయించకండి అసలు. అందుకు భయపడ్డావా? సో అండ్ మీ ముగ్గురు మా షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా దర్బార్కి వచ్చినందుకు. అండ్ విజ్ఞాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి మీరందరూ మా షోకి వచ్చారు. అండ్ మీ అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ పర్మిషన్ ఇచ్చిన మీ కాలేజ్ వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్. చూశారు కదండి మా ప్రదీప్ దర్బార్. నెక్స్ట్ వీక్ సాటర్డే 9:30కి మళ్ళీ కలుద్దాం. మళ్ళీ అందరం సరదాగా నవ్వుకుందాం. అండ్ నవ్వు వస్తేనే నవ్వుకుందాం, లేకపోతే లైట్ తీసుకోండి. అస్సలు టెన్షన్ ఏం లేదు, హ్యాపీగా రిలాక్స్డ్ గా నెక్స్ట్ సాటర్డే 9:30 కలుస్తాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్.